సరే ఇన్ని రోజులు మేము వీడియో చేయడానికి క్లారిటీ ఇస్తా అని చెప్పినా కదా, ఏమైంది మీరే చెప్పండి రా. చెప్పా ఇక మేము ఇట్లా వేరే ఛానల్కి పోదాం అనుకుంటున్నాం. ఏం ఉంటుంది అప్పుడు అట్లా దూరం పెడితే మనకు నచ్చదు. నాకు అవ్వకు 2 lakhs ఇస్తారు వీళ్ళు 1 yearలోనే ఇట్లా బయటికి పోతా అని అంటే పోవానన్నా చెప్పినా. నాకేం లేదు, నేను ఛానల్లే తీసేద్దాము, నేను ట్రావెలింగ్ని పెట్టుకుందామని అనుకున్నా. మంచిగా మీకు అంత మంచిగా చూసుకున్నా అని కూడా మళ్ళీ నా దగ్గర నుంచి పోతానంటే ఏంద్రా. ఇక ఈడు ఫోన్ చేసి ఏమంటుండంటే ఈడు నేను వేరే ఛానల్లోకి వెళ్ళిపోతున్నా, ఎట్లా పెంచుకుంటుర్రు అంటే ఇప్పుడు నేను పిలుస్తే నేను రావాలా, పిలుస్తే నేను పోవాలా, మనం ఏంది ఓడోవా అని చెప్పి వేరే ఛానల్లోకి వెళ్ళిపోతున్నా పెట్టే కుంటోని గుడ్డోని పెట్టే చెప్ప వేరే కాడికి పోతా, వేరే కాడ మనకు ఎక్కువ పేమెంట్ ఇస్తుర్రు, వేరే ఉంటా. అందరికి దండం చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ అందరికి సారీ. వీళ్ళు ఇట్లా అమ్మలో అట్టు నైనా అమ్మతోడు సబ్స్క్రైబర్ చూడండి అంటే నేను చెప్పా. ఎందుకంటే నాకు నమ్మకం లేదు మన వాళ్ళ పైన, నాకు నమ్మకం లేదు పోయి. ఇప్పుడు అట్లనే అంటాడా ఈడు అరే వద్దునైనా వీళ్ళ పైన నాకు కొంచెం పోతుంది, కొంచెం పోతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఇన్ని రోజులు ఏంది అసలు షార్ట్ ఏమైంది, ప్రతి ఒక్కటి మీ అందరికి క్లారిటీ ఇప్పుడు ఇస్తున్నాం. చలో వాచ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. యా మనోళ్ళు ఏడు అని చెప్పి మీరు చూస్తుండొచ్చు. అన్నారా అన్న నోబి అందరికి నమస్తే. ఇప్పుడు బాస్ అంటారు మళ్ళా వేరే లెక్క మాట్లాడతారు వద్దు. ఇప్పుడు బాస్ అంటారు మళ్ళా వేరే లెక్క మాట్లాడతారు వద్దు. ఇదంతా సరే ఇన్ని రోజులు మేము వీడియో చేయడానికి క్లారిటీ ఇస్తా అని చెప్పినా కదా, ఏమైంది మీరే చెప్పండి రా. ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలే మనం? వాడు గోవా ట్రిప్ ఇట్లా నవ్వుతున్నావా? స్టార్ట్ అయింది గోవా ట్రిప్ కాడికి ఇట్లా రాలే, జర మధ్యలో లొల్లైగా నేను అప్పుడు జర కోపంలో వీడియోస్ చేసేలేమని చెప్పి గోవాకి కాదు. ఇప్పుడు మేము గోవాకి రాలే ఇప్పుడు మేము గోవాలో ఉన్నాం. నేను దిన్నవాడు అందరం గోవాలో ఉన్నాం, బన్నీ బై ప్రతి ఒక్కరు ఎడిటర్లు అందరినీ తీసుకొని పోయినాం. ఈయనొక్కరిని తీసుకోవడానికి మాకు ఏమన్నా బరువా, లేకపోతే ఈడొక 100 కిలోలు ఉంటాడా మోసుకోవడానికి? అరే మాకు ఆడ లేకపోతే పైసలు లేక మేము గోవాకు పోయినామా చెప్పురా. మళ్ళీ ఎవరు తప్పు, నువ్వు గోవాకి ఎందుకు రాలే అసలు? తప్పు నాదే జరా, ఎందుకు రాలే? ఎవరు తప్పు, నువ్వు గోవాకి ఎందుకు రాలే అసలు? ఇట్లా రాలే ఇంట్లో పరిచయం చెప్పాలి కదా నువ్వు. ఒక వర్క్ మీద పోదామన్నాడు. ఆడికి వస్తే కూడా ఒక కంటెంట్ వస్తుండే, మేము అందరికి కంటెంట్ ఇద్దామనే మేము అన్ని రోజులు ప్లాన్ చేసి అంత చేసినాం. ఇప్పుడు రాబోయే అని అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇంట్లో 1 month 2 months ఉన్నావు ఇంట్లో, పైసలు ఏమైనా వచ్చినా? పేరేమన్నా పేరు ఖరాబ్ అవుతుంది. ఏమని మళ్ళీ అదే తొవ్వల పోతుంది పెట్టి అంటారు. నీదిరా అసలు నువ్వు గోవాకి రాకపోయినా మెయిన్ రీజన్ ఏంద్రా? ఫస్ట్ టైం నేను వస్తుండే సార్, ఫస్ట్ టైం సెకండ్ టైం వద్దని చెప్పేవారికి అయిపోయింది. ఎవరు వద్దన్నారు ఇంట్లో? ఇంకా నువ్వు ఏమన్నా బనానా రాలేను అప్పుడు పోదాము అదని చెప్పాలి, అదంతా మాట్లాడాలా ఇప్పుడు. కానీ నువ్వు నవ్వుతే వస్తుంది. ఇంకా చెప్పు ఏమైంది? అవును సార్, జర నేను ఎక్కువ మాట్లాడి ఇడా ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మనోళ్ళు జర ఇప్పుడు ఫేమ్ అవుతున్నాం కదా మంచిగానే, 1 year చేసినాం కదా మనం, ఒక రేంజ్ పోతున్నప్పుడు యాటిట్యూడ్ లెవెల్స్ ఇంకా ఈగోస్ ఎట్లా పెంచుకుంటుర్రు అంటే ఇప్పుడు నేను పిలుస్తే నేను రావాలా, పిలుస్తే నేను పోవాలా, మనం ఏంది ఓడోవా అని చెప్పి నేనేం చెప్తా ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి, గ్రౌండ్ పడుతుండాలి. మనం ఏంది ఇప్పుడు ఎంత పెద్ద కాడికన్నావో నువ్వు ఫస్ట్ ఎట్లున్నావు అట్లనే ఉండాలి ఆడ. లేదు నేను కొంచెం యాక్టింగ్ చేస్తానంటే నడవదా ఆడ. అరే నువ్వు ఎట్లుండే తెలుసా అని చెప్పి మనకి ఏలు పెట్టి చూపిస్తారు. అది మనం అరే అప్పుడు ఎట్లుండే పెట్టే ఇలా 1200 చెప్పులు వేసుకుంటుండే షో చేస్తుండే, అప్పుడు 200-300 వేసుకుంటుండే అని అదే చూస్తారు. మనం ఏడా తిరుగుతున్నాం, మనం అవే వేసుకొని తిరగాలి, అట్లనే ఉండాలి ఎప్పటికీ. లేదు నేను అది చేస్తా ఇది చేస్తానంటే అసలు ఏందిరా బే, మీరు ఏంది నాకు అర్థమవుతలే. ఇంకా నన్నేమి చేయకండి,
ఎంతైనా నన్ను క్రియేట్ చేసిన వారు మీ చేతులతోనే నన్ను పీకి పారెక్కండి. నన్ను క్షమించి వదిలేయండి. మధ్యలో వేరే లెక్క మాట్లాడిర్రు. కానీ ఎక్కువ వేరే కాడికి పోతా, వేరే కాడ మనకు ఎక్కువ పేమెంట్ ఇస్తుర్రు, వేరే ఉంటా. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. నవ్వాకు చెప్పు, నిజం చెప్పు. అట్లా అనలే నువ్వు అనలే. అట్లా కోపంతో అన్నారా బై నీతోటి? కోపంతో అన్నా నేను. ఉదేశ్ లేపింది ఆడే మొత్తం. ఏంటున్నావా? వాడు పొగ తీసుకొని ఎందుకు ఒప్పుకోండు మళ్ళా? కాదు, ఏమైంది నా డాన్సర్ చెప్పు, నాకు క్లియర్ గా చెప్పు. ఆడే చెప్పింది బెట్టే. అయితే నేను అప్పుడే యూట్యూబ్ ఆపేసిన. ఇప్పుడు మనం ఒక కాడ ఎంచున్నాం ఇన్ని రోజులు, మనం గణేశుడిని పెట్టి ఇగో ఈయనే గణేశుడు, ఇగో మన గణేశుడు ఈడ కూర్చుండు, ఈడనే కూర్చుండు, కట్టెలు కూడా ఈడనే ఉన్నాయి. ఇప్పుడు ఈయనే గణేశుడిని పెట్టినాం మనము, ఈయనే అన్ని ఎంజాయ్ చేసినాం. ఇదే గ్రౌండ్లో మనం ఫేమస్ అయినాం, ఇదే గ్రౌండ్లో గల్ల పట్టుకొని టైం పాస్ చేసినాం, అన్నీ చేసినాం. ఈయనే అన్ని ఎంజాయ్ చేసినాం, ఇదే గ్రౌండ్లో మనం ఫేమస్ అయినాం. ఇక దినాకర్ ఆడు ఇట్లా అన్నవాడికి నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎట్లా అంటే అరే అవునా ఇక ఎన్ని రోజులైనా అనుకోండి ఇదేనా, సరే పోనీ మనం ఏం చేస్తాం, మన దారి మనం చూసుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను. సరే పోనీ మనం ఏం చేస్తాం, మన దారి మనం చూసుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను, మెంటలీ ఫిక్స్ అయిపోయినా. ఇక వీళ్ళు ఫోన్ చేసి ఒకటే అన్నారు నాకు, నేను గోవాల నుంచి మధ్యలోకి వెళ్ళి వచ్చేసిండు ఇంటికి. ఇక వీడు ఫోన్ చేసి ఏమంటుండంటే, ఈడు నేను వేరే ఛానల్లోకి వెళ్ళిపోతున్నా, ఏమరా ఏమను నువ్వు నీ నోరుతో చెప్పండి. వేరే ఛానల్లోకి వెళ్ళిపోతున్నా పెట్టే కుంటోని గుడ్డోని అది పెట్టే చప్ప అన్నట్టు మాట్లాడినట్టే మాట్లాడితే నీకు కోపం వచ్చింది. అరే నేను ఇంత చూసుకుంటా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇక నేను ఇంత చూసుకుంటా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇక నువ్వు కూడా వీడియోస్ వద్ద ఏమొద్దురు అవే వందాడు చూసుకోరని నువ్వు వదిలేసినావు సార్, నువ్వు వదిలేసినావు. ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి సార్ సారీ చెప్తున్నా. అంటే మామ ఒక సామెత, ఏడికి పోయినా ఎంత ఉయ్యాలో ఊగినా ఆగాల్సింది మళ్ళా అన్నే అన్నట్టు. ఇక మనది ఇట్లా అప్పుడు ఏదో తప్పుల తన్మని కోపంలో అనేసినారా బై నేను బి. అరే తప్పు, అరే నేను ఒకటి చెప్పాలారా, ఎప్పుడు పైసలు ఉండదు. ఇప్పుడు మనం పైసల కోసం కాదు మనం చేసేది, పబ్లిక్ని నవ్వుపేయనీకి. మనకి ఎంతమంది అటాచ్ అయినారంటే కొంచెం ముందుకురా, రియల్గా చెప్తున్నా కదా, ఎక్కడెక్కడ నుంచో నాకు వీడియోస్ ఎందుకు వస్తలే అని చెప్పి నా పర్సనల్ మెసేజెస్కి నేను ఒక ఫోటో అప్లోడ్ చేసినా అని కూడా దానికి నేను ఇప్పుడు ఇంకా వేరే వీడియో పెట్టినా అని కూడా దానికి కామెంట్లు చేస్తారు. ఇంకా అదే కాకుండా నాకు మెయిల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే యూకే నుండి, సింగపూర్, మన ఇదేమంటారు ఇంకా కెనడా, ఆ నుంచి బ్రో ప్లీజ్ బ్రో స్ట్రెస్ రిలీజ్ కావాలంటే మీ వీడియోస్ చేయాలి బ్రో, ప్లీజ్ చేయండి బ్రో అని అంటారు. అన్న నేను రెడీ అన్నా, నేను నన్ను నిద్రలోకి వెళ్ళి లేచినా అని కూడా నేను వీడియో చేద్దామని చెప్తా మనోళ్ళకి. నేను అంతే అన్న, నేను రెడీ ఉంటా. కానీ మనోళ్ళు ఏం చేస్తారో మీరు అడుగురు, ఒకసారి మీరు అడుగురి. ఇదంతా మొత్తం స్టార్ట్ అయింది ఈ గోవా ట్రిప్ కాడికెళ్ళి స్టార్ట్ అయింది, మొత్తం ఆడికెళ్ళి స్టార్ట్ అయింది మొత్తం. అది కూడా ఆడికెళ్ళి కాదు, ఈయనొక్కని వల్ల స్టార్ట్ అయింది. ఈయనొక్కడు మేము ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయింది, చెప్పేసినాం, యూట్యూబ్లో వేసేసినాం వీడియో. అప్పటికి ఆ గోవా ట్రిప్ అయిపోయినాక మనం చేయాలి కదా వీడియోలో. అట్లా అయిపోయినాక మళ్ళీ నేను గోవాలో వీళ్ళందరూ ఇటు జల్ది వచ్చేసిండు. మా అంటే 7 days ఏమో ఉండే, నేను 15 days ఉండే ఆడ. ఎందుకు అయిపోయిన తర్వాత ఇటు ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చినాక వీడియోలు చేస్తామా ఆడనే 15 days ఖరాబ్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, వీడికి హైదరాబాద్ రాగానే వీళ్ళిద్దరికి ఏమైందేమో నాకు అర్థం కాలే, నేను ఆడనన్నా కదా చెప్పా. ఇక మేము ఇట్లా వేరే ఛానల్కి పోదామనుకుంటున్నాం. ఏంటా మీకు ఎంత ఇస్తానరా ఫోన్లో చెప్పిందా చెప్పురా ఒకసారి. నవ్వకు. 2 lakhs ఇస్తా అన్నారు. అంటే ఇప్పుడు మీరు పైసలకి అమ్ముడువే పోతురారా? అట్లా అని నీకు చెప్పిన కోపంతో, అంతేగాని అది నిజం కాదు. అది నిజం కాదు. అట్లా కోపంతో అన్నం లేదు. ఎందుకంటే వీడియోలో అయిపోయినా నువ్వేమో గోవాలో కాదా? అరే కాదా? ఇప్పుడు నిజమే డాడీ, కాదారా? నిజమే చాపా. నిజమే చాపా. అట్లా ఇండైరెక్ట్ ధర్మని చెప్పలేదు. చెప్తున్నా నిజమేరా, నిజం ఆడే నాకు చెప్తాడు. మామ ఒకటే చెప్తున్నా, ఎప్పుడు ఇది కాదు మామ, మనమేంది లేచాపా. ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నేను కొనుక్కున్నట్టే. మన దాంట్లో ఎట్లుంటుందిరా, మన టైమింగ్ ఏందిరా,
టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు వన్ వాటర్ కావాలంటే ఆడిపోతాడు, వన్ టాయిలెట్ పోవాలంటే ఆడిపోతాడు, ఒకటి సమోసాలు తెచ్చుకొని తింటారు, ఒకటి వస్తున్న డాడీ అని ఫోన్ మాట్లాడతాడు, ఒకరు రీల్ అప్లోడ్ చేస్తున్న పెట్టి అంటే ఇప్పుడు నీ పర్సనల్ కి ప్రాబ్లం ఉంది రా బై. ఆ రోజు మనం ఏమన్నా వీడియో చేస్తామా? నీ పర్సనల్ ని చూస్తామా? పర్సనల్ చేస్తాం. నువ్వు ఆడ పైసలు తీసుకొని పోతావు, నీ పర్సనల్ ఆడ చూస్తాడా? చూడాడు ఏమంటాడు? పైసలు తీసుకున్నావు కదా రాబాయ్ రా, మీకు అంత మంచి చూసుకున్నా అని కూడా మళ్ళీ నా దగ్గర నుంచి పోతానంటే ఏంద్రా? అట్లా మేము అన్నం ధన్మాన్ అన్నం అనేసినాం చాప కోపంతో మా కోపం మేము తెలుసుకున్నాం. అంటే నీకు కోపం నేను ఏం చేసినారా? కోపం అంటలే చాప, నేను గఫ్లత్ ధన్మాన్ కోపం అని వచ్చేసింది అని ఒక మీకు గలీజ్ అనిపించి అన్నట్టు అట్లా మా ధన్మాన్ మీకు చెప్పేసినాం. ఏదో ఇక మా తప్పు ఒప్పుకొని మళ్ళీ నేను ఏమంటే చాప ఎందుకు వద్దు అని చెప్పేసి నేను ఒకటి అడగాల, నా పైన కోపం ఎందుకు? మీకు ఏమైనా పర్సనల్ హెల్ప్ లే చాప అన్ని విధాలుగా ఏమైనా చేసినా? మస్తు అన్ని చూసుకున్నావు డాడీ. మరి ఇంకేంద్రా? చూసుకున్నావు ఇంకోటి నేను చెప్తా ఆడింటాడు వస్తుంది ఒక మాట ఒక మాట సెట్ అయితే లేరా అది అని ఇడే చెప్పిండు లే చాప ఇది తప్పు చాప వాడు అన్న మాట. అరే ఎక్కువ వచ్చినా అని కూడా నేను పెట్టుకొని అయితే నేను ఇగో మీరే చూస్తారా, నేను ఇప్పుడు వరకు బండి కొనుక్కున్నానా 2019లో, అది నాది ఏది డియో. నేను ఇప్పుడు వరకు అదే ఉంది నా దగ్గర. నేను ఇంకేమని మమ్మీ కారు కొనుక్కున్నా, మమ్మీ కార్ అది ఆల్టో కార్ కొనుక్కున్నాం అప్పుడు. ఎందుకంటే ఎడిటింగ్కి అప్పుడు మనకు చిన్నిళ్ళు ఎడిటింగ్కి కష్టమైతే కార్లో ఎడిటింగ్ కూర్చొని కార్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు అని. అరే మనం వస్తే మనం అందరమే కదరా తీసుకుంటాం. ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది, మనం అందరమే కదరా షేర్ చేసుకుంటాం. ఏమున్నా అని కూడా అదే చేసుకుంటాం కదరా. మీరే చూస్తారు. అరే మనది ఒక 5 సంవత్సరాల పెద్ద ఛానల్ అని అంటే దానికి మన పైసలు వస్తాయి రా. అప్పుడు మనం చేసిందే సంవత్సరంకే చేసినాం. ఆ సంవత్సరంలోనేమో విడిపోయి ఒకటి చెప్పాలా, ఇంకా మనం ఎప్పుడు రా డిసెంబర్ 14కి నా స్టేజ్ స్టార్ట్ చేసినాం. ఆ డే రోజు మేము అందరం కలిస్తే ఎట్లా తెలుసా మనోళ్ళు వేరేది పోదాం అనిపిస్తుంది ఛానల్కి. ఇప్పుడు నవ్వుతారు ఎందుకు? ఇన్ని రోజులు ఏం లేదు కదా, సంక్రాంతికి కూడా మనోడు వచ్చి వీడియోలు లేదాం చేప, అది చేప, ఇది చేప అంటే కూడా నేను ఇగ్నోర్ చేసిన బాయ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం ఉంటుంది అప్పుడు అట్లా దూరం పెడితే మనకు నచ్చదు. నాకు ఎట్లా ఇప్పుడు నా దగ్గర ఉండి నేను పోతానంటే నేను పోవానని అన్న. నేను ఇంకా మన ఎక్కువ మాట్లాడినారా, నాకు కూడా వేరేది ఉందిరా, నాకు కూడా వేరే ప్రమోషన్స్ నేను కూడా నాకు నేను అన్ని పక్క పెట్టి ప్రమోషన్లు రియల్ గా చెప్తున్నా. నేను 2-3 మంత్లీ ఒక 4-3 ప్రమోషన్ చేసినా అనుకో, నాకు చాలు, నాకు అక్కడికి చాలు. నేను ఎక్కువ కూడా నేను తిరగాలి, అది చేయాలి. నేను వేరే నా కంటెంట్ చేసుకుంటా, కామెడీ రీల్స్ కానీ. మీకు అప్పుడు మమ్మీ అని అరుస్తుండే, అట్లాంటి రీల్స్ చేసుకుంటా నేను పోతుంటే నాకు ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంటుంది. నేను అవన్నీ ఆపి మనల కోసం, అరే మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఒక దగ్గర తిన్నాం రా, ఒక దగ్గర పెరిగినాం రా, మనం అందరం మీ దగ్గర హిడెన్ టాలెంట్ ఎట్లా ఒకరిని ఇన్స్టెంట్గా నవ్వుపీయడం. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకొని అట్లా కాదు, మనం ఇన్స్టెంట్గా నవ్వుపీయడం మన వాళ్ళకి వచ్చా అని చెప్పి నేను ఏదో సాతి ఇట్లా ఇస్తే ఇగో వీళ్ళు 1 ఇయర్లోనే ఇట్లా బయటికి పోతా అని అంటే పోవానన్నా చెప్పినా నాకేం లేదు. నేను ఇంతకు ముందుకి బాలీకి పోయిన ఉండే, అట్లాంటి నాకు 2-3 ఏజెన్సీలు ఉన్నాయి నా దగ్గర, నా చేతిలోనే ఉన్నాయి. నా చేతిలో బన్నీ బాయ్ చేతిలో మేము ఇద్దరం పోయిన ఉండే. అట్లా అని చెప్పి మేము ఇట్లా ఒక గ్రూప్ని తీసుకొని పోయినాము అనుకో, మాకు మస్తు పైసలు వస్తాయి. మేము అన్నోళ్ళు చేసుకున్నానా లేదా? ఎందుకోసం? మీ ఇద్దరి కోసం. మేము అన్నోళ్ళు చేసుకున్నానా లేదా? ఎందుకోసం? మీ ఇద్దరి కోసం. అందుకోసం ఇక మనలో ఇట్లా పోదాన వారికి నేను ఛానల్లే తీసేద్దాము, నేను ట్రావెలింగ్ని పెట్టుకుందామని అనుకున్నా. ఇక ఇంకోటి చెప్పురా రే బన్నీ బాయ్, మన బన్నీ బాయ్ కూడా అన్న లైట్ అన్న మనలతో అని చెప్పింది నాకు. అప్పుడే చెప్పిండా లేదా? సెట్ అయిపోయి మెయిన్ లొల్లి ఎడికెళ్ళి స్టార్ట్ అయిందో డాన్సర్ ఆడి చెప్పురా. ఇక బనానాకి ఎందుకు కోపం వచ్చిందంటే ఇక మేము ఏమో అడుగుతలేము. అయితే ఇక బనానా కూడా ఏమన్నాడు, నీతో చాపానా వద్దానా సీదరానా, మనం మంచి ట్రావెలింగ్ చేసుకుందాం, దినాకారణ అన్న అంటాడు. అన్నవి ఇప్పటికి దినాకారణ మళ్ళీ చింటానా సెట్ అయిపోయిరానా, వాళ్ళకి ప్రమోషన్ ఇట్లా ఇస్తారు, వద్దానా మన లైఫ్ మనం తీసుకుందాం అంటే ఇక బనానా నువ్వు ఒకరోజు ఆలోచించి అన్నా మనం వీళ్ళు వదిలేస్తే మళ్ళీ అట్లనే అయిపోతారా వీళ్ళు, ఆల్మోస్ట్ అయినుండే మధ్యలో. వీడైతే చేయి జారిపోయిన లెక్కనే. ఎట్లా అంటే అరే ఇప్పటికైనా బంద్ చేసుకోరా పోయి,
కుల్లా చెప్తున్నా వీడికి ఇటు వేరే వేరే మళ్ళా బ్యాక్ రూట్స్ అన్నీ పడుతుండు. ఇటు కూడా మధ్యలో అదే చేసిండు. అరే బెటే మీకు అర్థం కాదురా, మనం ఇప్పుడు ఎంత మంచి స్టేజ్లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తానంటే నేను చేసుకోనని అంట. నేను ఏవో 1 ఇయర్ నా చేతిలో ఉండే. 1 ఇయర్ ముందుకు ఎట్లుండేరా? 1 ఇయర్ నువ్వు ఏడుండే అసలు? లాస్ట్ ఇయర్ కొమ్మరెడ్డికి ఏడు నువ్వు? కొమ్మరెడ్డి జాతరలో ఉన్నా. ఏం చేసినావు? బజాన్స్ బ్యాండ్ అప్పటికి మచ్చా ఇవో నేను ఏంది ఇప్పుడు మన లోపలనే తప్పు, మన లోపలనే మనకు ఉన్నాయి, మనం చేంజ్ చేసుకుంటే మనం మంచిగా ఉంటాం రా. అభ్యానే కదా. అప్పటికి బండనేమో ఈడు అలిగే లోపల బండన్న ఈడు వస్తున్నప్పుడేమో బండన్న అలిగింది. బండన్న అలిగినప్పుడేమో ఈరానని అంటుండు. అసలు ఇదంతా ఏంది రాబే అని చెప్పి నేను నెత్తి పట్టుకొని కూర్చున్నా. మాట్లాడి అన్నయ్య మనం ఒకసారి చూద్దామని అని చెప్పి అవి మాట్లాడి చేసినాం. ఇక వెళ్తున్నాం, మేము ముందుకు వచ్చినాం. అందరికి దండం పెట్టి చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ అందరికి సారీ. ఇప్పుడు చూడకాలి మళ్ళా బ్యాక్ పుష్ అయిపోయి లొల్లిలు నేను కూడా చూస్తా నేను కూడా సబ్స్క్రైబర్స్ లెక్కనే వీళ్ళు ఇట్లా నైనా అమ్మతోడు సబ్స్క్రైబర్ చూడండి ఇదంతా నేను చెప్పా. ఎందుకంటే నాకు నమ్మకం లేదు మన వాళ్ళ పైన, నాకు నమ్మకం లేదు భయ్. ఇప్పుడు వీడు అట్లనే అంటాడా? వీడు అరే వద్దునైనా ఫాదర్ నాకు తెలియదు. నేను నిల్చొని చూస్తా, ఇలా వీళ్ళు వస్తా అంటారు. నేను ఏ టైంకి కాల్ చేస్తారు. నేను ఇక ఇట్లా అయితే ఆ కెమెరా నేను మా ఇంట్లో పెట్టుకొని వీళ్ళు గ్రూప్లో ఏం మెసేజ్లు పెడతారు ప్రతి ఒక్కటి మీకు చూపించుకుంటా మరి నేను చూపిస్తా. ఈయనైతే ఇంటికి ఆడికి వచ్చి ఒక 5 మంది నించుంటే ఇటు కిందికి వస్తాడు. ఎందుకు? నిజం చెప్పు, నువ్వెంతసేపు నించున్నావురా? నిజం చెప్పురా బేటే. ఒక్క రోజు తప్పు అయిపోయింది నాది, ఇక మళ్ళీ తప్పు కానీ ఇక మేము అందరం ఒక అండర్స్టాండింగ్ నేను ఇంకోటి కూడా చేద్దాం అనుకుంటున్నా. సబ్స్క్రైబర్స్ మనలతో అగ్రిమెంట్ రాసుకుంటా, డైలీ వర్క్ కావాలి. డైలీ వర్క్ తర్వాత ఇంకేమైనా చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్ వస్తుంది, మెసేజ్ వచ్చింది ఇంకా ఎందుకనంటే ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక సీరియస్నెస్ ఉండాలి లైఫ్ లో. ఇట్లుంటే ఇళ్ళకుంటే ఏంది? ఇప్పుడు ఇప్పటికి 45 days అవుతుంది షేర్ మనం వీడియో అప్లోడ్ అయ్యాక 45 రోజులు. యూఎస్కి వెళ్ళి కూడా ఒక అన్న మెసేజ్ చేసి, ఏం తమ్ముడు నైట్ డ్యూటీ చేస్తుంది, వీడియో చూసుకుంటా నైట్ డ్యూటీ చేస్తా నేను. అరే మీకు అర్థమైతలేరా మళ్ళా? లాస్ ఏమో అని తమ్ముడు, నేనే లాస్ అయిపోయినా, డ్యూటీకి పోతలే. పని మీద నడుస్తలే ఆయన మెసేజ్ చేస్తే నువ్వు ఎట్లా చూసినావురా? నాకు చెప్పింది కాన్ఫిడెన్స్ తెలుసు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంట. నువ్వే వచ్చి చెప్పినవారా నాకు? అరే ఒకటే చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ వీళ్ళ పైన నాకు కొంచెం పోతుంది. అది మీకు అనిపిస్తుందా లేదా? మీరు ఒకసారి కామెంట్ చేయరి. ఇక చెప్పురు బాయ్ మీద. నేనేమంటున్నానంటే అట్లా ఓనియకుండా ఒక మేమందరం ఒక మేమైతే మేమైతే ఇప్పటికెళ్ళి మంచిగా ఉండి మంచిగా వీడియోస్ చేసుకొని అంటే ఇక తగ్గుడు ఉండదు, ఏ లొల్లు ఉండదు, ఎటువంటి లొల్లు ఉండదు. మేము నలుగురం, నేను చాప బనానా డాన్సర్ చింటూ, మేమందరం ఇక మా ఎడిటర్లు ఇద్దరు కలిసి ఉంటాం. మేము ఎప్పటికీ వీడియోస్ చేస్తూనే ఉంటాం. మీకు ఏం ఎటువంటి చప్పరి పనులు చిల్లర పనులు చేయకుండా ఇక మీకు వీడియోస్ చూపిస్తూనే ఉంటాం. ఒక్కటి వీడియో ఇట్లా కామెడీ అంటేనే సీతారాం ఛానల్కి ఎట్లా వస్తుందో ఇక ఇప్పటికెళ్ళి మేము చూపిస్తున్నాం అంతే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతలే. ఏది 40 రోజులకు ఒక వీడియో అది మీకేందంటే డైలీ జబర్దస్త్ అయ్యామన్నా వారానికి 2 సార్లు వస్తుంది. అట్లా కూడా లేదు కదా ఇది. అట్లా కూడా లేదు కదా ఇది. అంతేనా? ఇప్పుడైతే నాన్ స్టాప్. నేనైతే రేపు ఒక అగ్రిమెంట్ అది తీసుకుని వస్తా. రేపు అగ్రిమెంట్ రాసుకుందాం. రేపు అగ్రిమెంట్ తర్వాత ఇక కంటెంట్లు ఉన్నాయి బాయ్ నా దగ్గర. అగ్రిమెంట్ వీడియో వచ్చేసరి రేపు అగ్రిమెంట్ రాసుకొని వీళ్ళతో సైన్ల గిన్లు తీసుకొని మేము ముంగల పెడతా. చూద్దాం. రియల్లీ చెప్తున్నా కదా, సారీ ఫర్ ద లేట్ అంటే లేట్ క్లారిటీ. ఇది అయింది మా విషయంలో. గోవా దాంట్లో మిస్అండర్స్టాండింగ్ ఇదంతా అయ్యేవారికి కొంచెం అందరు పాగలైపోయారు. ఎందుకంటే ఇటు వేరే ఛానల్కి పోతా అన్నాడు, వీళ్ళిద్దరు వేరే ఛానల్కి పోతా అన్నారు. మేమిద్దరం వేరే ఆలోచించినాం. అన్న గ్యాప్ తీసుకుందాం, చూద్దాం మారుతారేమో అది ఇది అనుకున్న వారికి ఈరోజు వచ్చింది అది. సో మేము వేరే ఛానల్లో పోతలేము, వీడు వేరే టూర్కి ఏం పోతలేడు. అందరం ఒకటే దగ్గర ఉంటున్నాం. కథం జై బోలో జిందాబాద్. ఏం చెప్పాలని మీకు తెలుసా? వచ్చేస్తాయి వీడియోస్ అయితే.